నమస్తే సార్. బ్యూటిఫుల్. ఎవరు? అది జగదీష్ గారు మీకు సెక్రటరీ కావాలని నన్ను ఇక్కడికి పంపించారు. ఓ, లత అంటే నువ్వేనన్నమాట. ఎస్, నేనే. ఇంతకీ ఈ ఉద్యోగం చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోతే ఇంత కష్టపడి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వస్తాను? చూడు మిస్ లత, అయ్యో ఏమిటో ఈ ఇంగ్లీష్ భాష. దేన్నైతే మిస్ చేసుకోకూడదో దానికే మిస్ అని పేరు పెట్టారు. అదే మన తెలుగులో అయితే తరుణి అంటే తరుణమైనది అని అర్థం. ఏమంటావు లత? ఎస్, చాలా కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్, తెలివైన దానివేనమాట. తెలివితో పాటు తెగింపు కూడా ఉంది. అందుకే ధైర్యంగా మీ దగ్గర జాబ్ చేయడానికి వచ్చాను. అంటే నా అలవాట్లు, నాకున్న వ్యసనాలు అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. మీకున్న వ్యసనాలతో నాకు పని లేదు. నాకు కావాల్సింది నా ఉద్యోగం మాత్రమే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఏం లేదు, నేను చేయలేనిది, నాకు ఇష్టం లేనిది మీరేం చేయమన్నా విత్ ఇన్ సెకండ్స్లో నేను ఈ జాబ్కి రిజైన్ చేసేస్తాను, అంతే. చూడు మిస్ లత, నేను చెడిపోయిన వాళ్ళని చేరదీశానే గాని ఎవ్వరిని చెడగొట్టలేదు. నీ ఆత్మాభిమానానికి భంగం కలిగే పని ఏది కూడా నేను చేయను. యూ డోంట్ వరీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు దేవదాస్ గుర్తొస్తున్నాడు. వాడొట్టి పూల్ లత. ప్రపంచంలో ఉన్న ప్రేమ మొత్తం తనకే అంది వస్తే విస్మరించాడే గాని వినియోగించుకోలేకపోయాడు. అయినా ప్రపంచంలో ఈ మందు కంట మత్తునిచ్చే పదార్థం ఏముంది చెప్పు? తాగడం. దేవదాసునైతే చచ్చిన తాగేవాడి కాదు. అవునా? మరెందుకు తాగుతున్నారు? అదో పెద్ద హిస్టరీలే. నీతో ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటి? ఓ, ఇట్స్ ఓకే, పర్వాలేదు సార్, పదండి లోపలికి వెళ్దాం. చూడలత, మనిషి మీద అభిమానం ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి ఏ తప్పు చేసినా మనం భరించగలం. నా దగ్గర ఉద్యోగం చేయాలంటే నా మీద నీకు అభిమానం ఉండాలి. తప్పకుండా. సరే, పదండి వెళ్దాం.